దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఇక చివరిగా శ్రీ విశ్వావసనామ సంవత్సరం జరిగేటువంటి మొత్తం 354 రోజుల్లో మొదటి రోజు నుంచే అది అద్భుతాలు సృష్టించబోతుంది. రేర్ అంటే రేర్, అరుదుగా వచ్చే గ్రహస్థితి. ఉగాది రోజునే శని రాశి మారటం అత్యంత అరుదైన విషయం. శని రాహుల కలయిక జరగటం అత్యంత అరుదైన విషయం. ఇక మేషరాశి జాతకులకి ఏలినాడు శని ప్రారంభమవుతుంది. కర్కాటక రాశి జాతకులకి అష్టమ శని ముగిసిపోతుంది. సింహరాశి జాతకులకి అష్టమ శని ప్రారంభమవుతుంది. వృశ్చిక రాశి జాతకులకి అర్ధాష్టమ శని ముగిసిపోతుంది. ధనుస్సు రాశి జాతకులకి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. ఇక మకర రాశి జాతకులకి ఏలినాడు శని ముగిసిపోతుంది. కుంభరాశి జాతకులకి 3వ భాగం ఏలినాడు శని ప్రారంభమవుతుంది. మీన రాశి జాతకులకి 2వ భాగం ఏలినాడు శని ప్రారంభమవుతుంది. ఇక ఈ రాశులలో సినిమా రంగం వారు ఉంటారు, రాజకీయ రంగం అంటారు, ఐటీ రంగం అంటారు, సకల రంగాలు కూడా ఉంటాయి. కనుక ఎంతోమంది రకరకాలుగా ఉంటారు. కనుక ముఖ్యంగా సినిమా రంగంలో ఉండేటువంటి వారికి మాత్రం కొంచెం వెన్నుపోట్లు ఎక్కువ పడిచేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక సహజంగా ఆయా రంగాల్లో వెన్నుపోట్లు ఉంటాయని అంటుంటారు, పెద్దలు అంటుంటారు. కానీ జ్యోతిషపరంగా చూస్తే ఈ సంవత్సరం కొంచెం వెన్నుపోట్లు సినిమా రంగం వారికి ఉంటాయి. కనుక తొందరపడి మీ మనోభావాలని మరొకరితో షేర్ చేసుకోకుండా కొంచెం జాగ్రత్త పడండి. మీరు ఏదైనా సినిమా తీయాలన్నా, మీ ఏదైనా ఆఫర్ వస్తుందన్నా మీరంతా మనసులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఎదుటి వారితో లీక్అవుట్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక రాజకీయ రంగంలో అది ప్రభుత్వాలు ఉంటాయి. ప్రభుత్వాలంటే ప్రభుత్వ పక్షంలో ఉండేటువంటి వాళ్ళు కూడా లుకలుకలు ఉంటాయి. ఇక మామూలుగా ఏంటంటే ప్రతిపక్షంలో లుకలుకలు ఉంటుంటాయి, కానీ ఇక్కడ అధికార పక్షంలోనే లుకలుకలు ఎక్కువగా ఉంటాయి. నేను సీఎం కావాలంటారు, నేను మంత్రి పదవి రావాలంటే నాకు మంత్రి పదవి కానీ ఎమ్మెల్యేలు అనుకుంటారు. ఏదేమైనా రాజకీయ రంగం లుకలుకలతోనే వెళ్ళిపోతుంది. అటు కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల్లో కావచ్చు, ఈ విశ్వావసనామ సంవత్సరం రాజకీయ రంగానికి పెద్ద పీట వేయదు. కనుక ఇది మాత్రం ముఖ్య జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ రంగానికి పెద్దపీట వేయదు. రాజకీయ రంగంలో నిష్ణాతులైన వారికి, కాకలు తీరిన నాయకులకు కూడా ఒక్కోసారి సమస్యలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయని మాత్రం చెప్పక తప్పదు. ఇక నెక్స్ట్ ఐటీ రంగం. ఈ ఐటీ రంగంలో మాత్రం వారికి మాత్రం కొత్త ఆలోచనలు వస్తాయి, కొంగొత్త నిర్ణయాలు వస్తాయి. కానీ అనుకుంటారు చాలామంది విదేశాల్లో ఏదో సమస్యలు వస్తున్నాయని. ఎన్ని సమస్యలు అక్కడొచ్చినా, ఇక్కడొచ్చినా, ఎక్కడొచ్చినా, అన్నింట వచ్చినా, మీ ముందు వచ్చినా, మీ వెనకొచ్చినా, ఐటీ రంగం మాత్రం 3 పువ్వులు 6 కాయలు కాదు, 3 పువ్వులు 36 కాయలుగా ముందుకు దూసుకుని వెళ్తుంటుంది. ఎక్కడ ఆందోళన చెందాల్సినంత అవసరం లేదు. అయితే రాజకీయ రంగంలో కంటే కూడా, సినిమా రంగంలో కంటే, ఐటీ రంగంలో కంటే స్త్రీ రంగం కనుక ఏ రంగమైనా కావచ్చు, స్త్రీలకి ఈ సంవత్సరం విశ్వావసు అత్యంత పెద్ద పీట వేస్తుంది. అంటే పురుషులకు వేయదాని కాదు, అంటే దీనికంటే ఒక సెంటీమీటర్ ఎక్కువ పెద్ద పీట ఉంటుందన్నమాట. కనుక 99% స్త్రీ నిపుణులు ముందుకు దూసుకుని వెళ్తుంటారు. వారు కూడా వెళ్తారు, పురుషులు వెళ్తుంటారు. వీరికంటే వారు కొంచెం తక్కువగా ఉంటారు. ఏదేమైనా శ్రీ విశ్వావసనామ సంవత్సరం అందరికీ శుభాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.